హాయ్ ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ లాస్ట్ డేకి వచ్చేసింది 15th కి సండే. సో ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గారు కూడా వచ్చారు. సో మరి వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హలో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో మొన్నటి నుంచి జరుగుతుంది. ఇది చాలా నావెల్ కాన్సెప్ట్. కొందరు యూత్, చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ యూత్ కలిసి ఈ ఒక కొత్త కాన్సెప్ట్తో హైదరాబాద్ సిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో కాఫీ గ్రోవర్స్, తర్వాత కాఫీ మేకర్స్ అండ్ ఆర్ట్, మ్యూజిక్, everything is clubbed together to give a unique experience to Hyderabad citizens. So in my busy schedule, I took some time off today and I came here, and it's a really beautiful event wherein a citizen can experience hundreds of varieties of coffee from across India, and also a lot of enthusiasts from business, agriculture and dairy farming, art, everywhere. So it's a unique experience. So నాకైతే వ్యక్తిగతంగా ఇది చాలా ఒక మంచి అనుభవం అని నేను భావిస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన అనిరుద్ధ్ అండ్ హీస్ టీమ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హైదరాబాద్కి ఇట్లాంటి కల్చరల్ అండ్ ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్స్తో కూడిన కార్యక్రమాలు చాలా అవసరమని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. యా ఐఎమ్ ఏ బిగ్ కాఫీ లవర్. ఐ లైక్ బ్లాక్ కాఫీ, ఎనీ బ్లాక్ కాఫీ. థ్యాంక్ యూ. సో ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రావడం? Very nice, and actually I heard that this is the first experiment. I think Hyderabad needs many more platforms like this to create more vibrant community. And I was just telling Ram that coffee has a very different character, right? So it creates instant happiness and that instant vibe, and the aroma here and the environment is very good, and we are really enjoying it. Okay, do you like coffee? Of course, I like coffee, but nowadays I'm not drinking that much. But now I think I need to restart again. You have to addict her to the coffee. Yeah. So under one roof, we are getting a lot of information about coffee and cafes and roasters. Yeah, the information and how to mix coffees and how to make good coffees and what are the brands available and what are the new innovation and technologies and this kind of fun moment. So it's really well curated, and I really congratulate the organizers, and Ram is a good friend, and I really like his vision and what he's trying to achieve through the native Araku coffee. So yeah, Thank you. we wish everybody great luck. Thank you. Thank you. Hi, Hello, what's your name? Sri Krishna. Hi, Sri Krishna. So the Indian coffee festival experience ఎలా ఉంది? మేడం, కాఫీ ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కండక్ట్ చేస్తుందంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో మేము అరకు కాఫీ ఇప్పుడే టేస్ట్ చూసినాము. ఎస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీ కంపెనీస్ పార్టిసిపేషన్ చేస్తున్నాయి. అంటే దానిలో ఒక్కొక్క కాఫీని టేస్ట్ చేద్దామని ఇప్పటికో 4 కాఫీ టేస్ట్ చూసినాము. చాలా బాగుంది. చాలా కంపెనీస్ ముందుకొచ్చి వారి యొక్క ప్రొడక్ట్స్ను ఇక్కడ స్టాల్స్గా పెట్టి వాళ్ళ యొక్క కాఫీ టేస్ట్ను అందరికీ చూపెట్టడం వల్ల డిఫరెంట్ కాఫీని చూజ్ చేసుకొని మేము మా యొక్క రెగ్యులర్ వర్క్లో ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ కాఫీ తీసుకుంటాను. దాంట్లో మా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యూరోప్లో ఇన్ని కాఫీకి సంబంధించిన కేఫేస్, రోస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా వండర్. ఎందుకంటే ఈ కాఫీ ఫెస్టివల్ అనేది నేను ఫస్ట్ టైం పార్టిసిపేషన్ చేయడం. ఎక్కడెక్కడో దూరంగా అంటే ఎన్నో వేరే సిటీస్లలో జరుగుతాయని తెలుసు, కానీ హైదరాబాద్లో మళ్ళీ ఇక్కడ కన్వీనియంట్గా మనకు చాలా కంపెనీలు పార్టిసిపేషన్ చేయడం అనేది చాలా థ్యాంక్ టు కాఫీ కంపెనీస్, టు లైక్ కాఫీ అభిమానులకు, ఆర్గనైజేషన్కు, వారందరికీ కూడా నా యొక్క థ్యాంక్ టు కండక్ట్ ది వండర్ఫుల్ ప్రోగ్రామ్ మేడం. థ్యాంక్ యూ. Hi. Hi. Are you a coffee lover? Yeah.
Okay, then it's good. The Indian Coffee Festival experience ఎలా ఉంది? యాక్చువల్లీ ఐ ఓన్లీ నో ఫ్యూ కాపీస్. ఇక్కడికి వచ్చాక లైక్ చాలా చూసాను. ఐ మీన్ ఎక్స్పీరియన్సింగ్, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ తెలుసుకుంటున్నాను. అండ్ ఇట్ వాస్ గుడ్. అంటే ఇట్లానే జరుగుతూనే ఉండాలి. అండ్ చాలా పీపుల్కి కూడా తెలుస్తుంది కదా, లైక్ ఇట్లాంటి ఈవెంట్స్ వల్లే కదా, లైక్ వాట్ అంటే ఫ్లేవర్స్ కానీ డిఫరెంట్ లోకల్ కాఫీస్ ఉంటాయి కదా, అరకు అవ్వచ్చు, లైక్ మన సైడ్ నుంచి కూడా వస్తే బాగుంటుంది. Hi. Hi. What is the experience of today's event? We have a nice day today. We enjoyed everything. Every coffee is for too good taste, and I enjoyed the ice creams also. The flavor of cookies and ice creams, we can't tell. It's too good. Thank you. Yeah. So, మీరు కాఫీ లవరా అండి వెంగళ రెడ్డి గారు? ఎస్. సో బీయింగ్ ఏ కాఫీ లవర్ 3 days నుంచి చూస్తున్నా, 3 days నుంచి వస్తున్నారు, అన్ని స్టాల్స్ చెక్ చేశారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీది? నాకైతే అరకు కాఫీ ది బెస్ట్ అనిపించింది, అంటే నా టేస్ట్కి. ఓకే. కొంతమందికి ఏమో కొన్ని రకాలుగా ఉంటుంది, నాకు అరకోటి చాలా బాగా అనిపించింది. ఇంకా అంతే, ఇప్పటివరకు అయితే అరకే నాకు చాలా బాగా అనిపించింది. అన్ని స్టాల్స్ చెక్ చేశారు కదా? అన్ని చేశాను. సో ఇంతకు ముందు ఏ కాఫీ తాగేవారు, ఇప్పుడు అరకు ఎందుకు నచ్చింది? ఇదివరకు ఏదో కాఫీ డే అని అదని ఇదని ఏదో ఉండేది, ఎందుకో రియల్ టేస్ట్ అనిపించకపోయేది. కాఫీ ఇది బాగుంది, మంచిగా ఒరిజినల్గా చాలా బాగుంది. సో హాయ్ ఆర్పి. Hi, hello. హలో. అండ్ ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I think it's a fantastic experience to see multiple places where the coffee is being. ఇంటికి వెళ్ళక తెలుస్తుంది ఏమవుతుందో. అందరి దగ్గర కాఫీలు తాగుతున్నాం కదా. ఓకే. సో అంటే సిటీలో ఉన్న కాఫీ అవన్నీ కూడా కెఫేస్ ఇక్కడికి రావడం, రోస్టర్స్ కూడా వచ్చారు. అవును. సో ఎలా ఉంది ఫీల్ మీకు? గుడ్. ఇంకో 2 రోజులు ఉంటే బాగుంది. థ్యాంక్ యూ. సో ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ లో అట్రాక్షన్ గా లైవ్ ఆర్ట్ కూడా ఉంది. సో ఆర్టిస్ట్ శ్రీకాంత్ బాబు అడేబు గారు కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం ఆయన ఆర్ట్ గురించి ఏంటి అనేది. నమస్తే శ్రీకాంత్ గారు. అండ్ నమస్తే అండి. సో అసలు ఒకసారి ఇదేంటో ఆర్ట్ ప్రైసెస్ ఇచ్చారు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ ఇది లైవ్ డెమాన్స్ట్రేషన్ అండి బై మీ. ఇది మొన్న 30 నుంచి స్టార్ట్ అయింది. 3 days ఇది ఇవాళకి కంప్లీట్ అవుతుంది. ఈ నా తరఫు నుంచి నేను ప్రజెంట్ చేశాను వీళ్ళకు. ఇదేంటంటే మొన్న ఈ దశావతారం నేను మ్యాక్సిమం మన ఇండియన్ మైథాలజీ మీద చేస్తాను. యాజ్ ఎ నేను ఇండియన్ మైథాలజీ పెయింటర్. అదే ఇప్పుడు ఇది మన పద్మనాభ స్వామిను మన దశావతారంలో కొన్ని క్యారెక్టర్స్ మెన్షన్ అండి. దశావతారం ఫ్యూ క్యారెక్టర్స్. ఇక్కడ శివుడు మధ్యలో యోగాకారుడు ఇట్లా యోగా చేస్తున్నట్టుగా, ఇట్లా ధ్యానంలో ఉన్నట్టుగా. ఈ సేమ్ టైం రావణాసురు కూడా ప్రజెంట్ చేశాను. అంటే ఒక భక్తి దాంట్లో చూపించడం రావణాసురుడు శివుడు అంటే అలాగే రాముడు కానీ మన ఇండియన్ టెంపుల్ మీద ఏదైతే ఆర్కిటెక్ట్ ఉంటాయో ఆ కార్వింగ్స్ కానీ ఆ శిల్పాల అనుగుణంగా అవన్నీ నేను మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం నేను 10 feet, 6 feet, 8 feet by 5 feet అలా చేస్తుంటాను పెద్దవి. వీళ్ళ స్టైల్స్ 4x3 వీళ్ళు చెప్పారు. ఆ ప్రకారం నేను ఇది వీళ్ళకు నా త్రూ ప్రజెంటేషన్ వీళ్ళకి ఇచ్చాను. యాక్చువల్లీ ఇది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఫర్ స్టాల్ సమ్ సో వీళ్ళు ఫీ ఉంటుంది. నేను యాజ్ ఆర్టిస్ట్ అలా కాకుండా నేను నాతో పెయింటింగ్ని ప్రజెంట్ చేస్తాను. దాని బదులుగా అంటే వీళ్ళు అగ్రీ వీళ్ళు కట్టండి. అయితే నా స్టాల్ సేమ్ టైం స్టాల్ ఉంది. సో ఇది ఆర్ట్ మీద మీరు ఎంతసేపు పట్టింది? ఇది 3 days పట్టిందండి. 3 days అంటే మొన్న యాక్చువల్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. దట్ డే నేను బ్యాక్గ్రౌండ్స్ కానీ అవి కలర్ స్కీమ్ అని సెట్ చేసుకున్నాను. రిమైనింగ్ అందు నా వర్క్ మొత్తం లైన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, డ్రాయింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది నా దాంట్లో. అంటే ఇది మన కలంకారీ టైపు ఏదైతే ఉందో ఫైన్ ఆర్ట్స్, నా స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కాంటెంపరీలో నేను చేస్తాను. ఇప్పుడు స్వామి వారిది కానీ శ్రీనివాస స్వామి, బాలాజీ యాజ్ ఇట్ ఈజ్ అంటే మన క్యాలెండర్ను అన్ని చాలా మనకు దొరుకుతాయి. కాకపోతే నా స్టైల్ ప్రజెంటేషన్లో కొంచెం అబ్స్ట్రాక్ట్ స్టైల్లో నేను ప్రజెంట్ చేస్తాను. అది స్టైల్ కలర్ స్కీమ్ కానీ ఆ ఫాంటింగ్ కానీ వర్క్ చూస్తే అది చాలా మంది సిగ్నేచర్ పెట్టకుండా నాదని చెప్పడం జరుగుతుంది. ఐడెంటిటీ ఎట్లా ఉంది. గత నేను 20-25 years నుంచి ఇదే దాంట్లో వెళ్తున్నాను.
బ్రీఫ్లీ వెళ్తున్నాను. అంటే మన ఎథిక్స్ కానీ, మన సంప్రదాయం కానీ, మన కళలు కానీ అవన్నీ. యాక్చువల్ ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే ఏంటంటే ఫాదర్ కండక్టర్ ఉండే, అంటే జర్నీలో బాగా చేసేవాళ్ళము పాసెస్ తోటి. అవి ఎప్పుడైతే నేను పెద్ద కావడం జరుగుతున్నప్పుడే ఆ టైంలోనే ఈ తిరుపతి కానీ కాళహస్తి ఇంపాక్ట్ బాగుపడ్డది నా మనసు. స్కూల్లో కూడా ఫైర్ నోట్స్లో నోట్స్ ఉంటుండే, బ్యాక్ సైడ్ అన్ని బొమ్మలను అవి ఇవి ఉంటుండే. ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడడం బ్లాక్ అండ్ వైట్, మా తాతగారు వాళ్ళు కథలు చెప్పడము, మైథాలజీ, దేవుని ఏంటంటే ఎక్కువ మటుకు వినడం కానీ చదవడం అంటే మనము కొంచెం ఇమాజినేషన్ ఎక్కువ స్కోప్ ఉంటుందండి చూసేదానికన్నా. అది ఇమీడియట్గా థాట్స్ కానీ మన సినిమాలు చూసినా కానీ నేను ఇమీడియట్ ఇంటికి వచ్చి బుక్లో కానీ స్లేట్ మీద వేయడం జరుగుతుండే నాకు. అలా 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 డెవలప్ చేసుకుంటా నేను నేను ఇప్పటి వరకు ఒక 200 అబౌవ్ గ్రూప్ షోస్ చేయడం జరిగింది. అబౌవ్ 32 సోలో షో మొన్న కంప్లీట్ అయింది. లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇస్తుంటాను నేను. అంటే అక్కడ కూడా కొన్ని అవి అక్కడ షూర్ అండి వెళ్తాం. సో ఇది ఆర్ట్ ఉంది కదా, ఇది ఆర్ట్ ఏంటి, దేని గురించి, ఇది ఎలా వేస్తారు? ఇది ఏంటంటే దేవాలయం టెంపుల్ మీద ఏవైతే ఉంటాయో మన గోపురంలో అండ్ క్యారెక్టర్ని మెన్షన్ చేయడం జరిగిందండి. అదే మొత్తము ఓవరాల్గా ఒకటి హైలైట్ కాకుండా ఓవరాల్ అన్ని ఎంత చూసినా కానీ చిన్న చిన్న అన్ని ఇంట్రికేట్ చేశాను నేను. ఇది అలాంటిది. ఇది ఫ్రేమ్ చేయించి పెట్టడం జరిగిందండి. ఇది వీరభద్రుడు శివుని అంశం లక్ష యజ్ఞం అది మీ మధ్య